వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. రావిర్యాలలో కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని వెల్లడి. జగన్పై తులసిరెడ్డి ఫైర్. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకుంటున్నట్లుగా విమర్శ. లింగోజిగూడ డివిజన్ గ్రీన్ పార్క్ కాలనీలో ఉద్రిక్తత. కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్. నకరేకల్ మున్సిపల్ పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి. పోలింగ్ సిబ్బందికి సామాగ్రిని, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు అందజేత. గుంటూరులో కోవిడ్ కేర్ సెంటర్ను సందర్శించిన జిల్లా కలెక్టర్. వైద్య సేవలపై ఆరా. అప్డేట్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా తొక్కుగూడ మున్సిపాలిటీలోని రావిర్యాలలో కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. రైతులపైన చిత్తశుద్ధితో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా రాకుండా జాగ్రత్తలు పడాలని అన్నారు. అంతా కందుకూరు సబ్ స్టేషన్లో ప్లేస్ ఉంది. బట్ కందుకూరు అనేది సెంటర్ పాయింట్ కాదు డివిజన్. కూడా అంటే ఎక్కువ 80% ఆఫ్ ది కన్జ్యూమర్స్ కనెక్టివిటీ ఓవరాల్ ఉంది కాబట్టి ఇక్కడ మార్కెట్ యార్డ్లోనే ఉంది మేడం. 80 యార్డ్స్. దాని పక్క ఇంకో 400 యార్డ్స్ ఇస్తే 800 అవుతుంది. 800 డివిజన్ ఆఫ్స్ ఈఆర్ అన్నిటి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉంది. ప్రభుత్వ హాస్పిటల్స్లలో బెడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి దయచేసి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలని కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరు కూడా వ్యాక్సినేషన్ తీసుకోమని కోరుతా ఉంది. టీకా అంటారు, టీకా వేసుకోండి. దానివల్ల ఈ కరోనా మహమ్మారి నుండి కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిరభ్యంతరంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి దాన్ని అందరూ కూడా ముందుకు రావాలని కోరుతాం. ఇప్పుడు ఈ కోవిడ్ సెంటర్స్ అనేది రంగారెడ్డి జిల్లాలో ఈరోజు ఉన్న బెడ్స్తో పాటు కొన్ని సెంటర్స్ పెంచుకోవచ్చు అనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో చెవెళ్ళలో ఒక 25 బెడ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లాగే షేర్లింగంపల్లి మన కొండాపూర్ హాస్పిటల్ ఉంది, అక్కడ కూడా ఒక 100 బెడ్లు ఏర్పాటు అడిషనల్గా చేసుకోవడం జరిగింది. షాద్నగర్లో ఒక 50 బెడ్లతో ఒక సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అట్లాగే మహేశ్వరంలో ఒక 25 బెడ్లతో ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. జల్పల్లి దగ్గర ఒక 25 బెడ్లు, 30 బెడ్లు ఇంచుమించు కావాలంటే దాన్ని పెంచడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాజేంద్ర నగర్లో, శివరాంపల్లిలో ఒక 25 బెడ్లతో ఏర్పాటు చేయడం. ఇవన్నీ కోవిడ్ సెంటర్స్ అడిషనల్గా ఏర్పాటు చేయవచ్చు. కాబట్టి మా సోదరులందరికీ ఏంటంటే ఇవన్నీ సెంటర్స్ ఏర్పాటు చేస్తుంది ఏంటంటే ఎవరైనా కోవిడ్ బారిన పడితే ఈ సెంటర్స్లలో వాళ్ళని పెట్టవచ్చు. అక్కడ డాక్టర్స్ ఉంటారు, అక్కడ ఆక్సిజన్ పెడుతున్నాం, అక్కడ బెడ్స్ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దయచేసి అందరు కూడా ప్రజలందరూ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉంది ప్రభుత్వ హాస్పిటల్. జగన్పై ఏపీ PCC వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వం వాల్కం దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకుంటున్నట్లుగా ఉందని అన్నారు. 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత పార్లమెంటు 10% EWS రిజర్వేషన్లు కల్పిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయడం లేదని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉద్యోగాలలో అగ్రకులాలలోని పేద యువతీ యువకులకు 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ అమలు చేస్తూ భారత పార్లమెంటు 103వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం 2019
ఫిబ్రవరి 1వ తారీఖు నుండి ఈ చట్టాన్ని అమలు చేస్తూ ఉంది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఈ చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నాయి. మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 103ను అమలు చేస్తూ ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఈ 103వ రాజ్యాంగ సవరణ చట్టం అమలు కావడం లేదు. తత్పర్యవసానంగా ఇప్పటికే గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి అగ్రకులాలలోని పేదలు 26,807 ఉద్యోగాలు కోల్పోయారు. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి 12,859 ఉద్యోగాలు కోల్పోయారు. వైద్య ఆరోగ్య శాఖలో 971 ఉద్యోగాలు కోల్పోయారు. నిన్ననే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్ ఫలితాలు కూడా ప్రకటించడం జరిగింది. అందులో కూడా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేయలేదు. మన రాష్ట్రంలో ఈ యొక్క 103వ రాజ్యాంగ సవరణ చట్టం కింద ఎవరు వస్తారు? బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, రెడ్డి, కమ్మ, వెలమ, కాపు, తెలగ, బలిజ, ఒంటరి, సయ్యద్, మొఘల్, పఠాన్. ప్రధానంగా ఈ కులాల వాళ్ళు వస్తారు. ఈ కులాలలోని యువతీ యువకులు ప్రతిభావంతులై ఉండి ఉద్యోగాలు రాక, పెళ్లిళ్ళు కాక, తల్లిదండ్రులకు భారమై జీవోత్సవాల్లా జీవిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసమని భారత పార్లమెంటు 103వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్స్ కల్పిస్తే దాన్ని మన రాష్ట్రంలో అమలు చేయడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అగ్రకులాలకు చెందిన యువతీ యువకుల మీద ఎందుకింత కక్ష, ఎందుకీ వివక్ష? వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో పుట్టడమే వీళ్ళు చేసిన తప్ప, జగన్ రావాలి, జగన్ కావాలి అని వీరావేశంతో గత ఎన్నికల సందర్భంగా మీ పార్టీకి, వైకాపా పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు గుద్దడమే వీళ్ళు చేసిన తప్ప, ఏమిటి వీళ్ళు చేసిన తప్పు? 2 సంవత్సరాలు పైన అయింది, ఇప్పటికీ అమలు చేయడం లేదు. కాబట్టి ఇప్పటికే ఆలస్యం జరిగింది. ఇప్పటికైనా ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో జారీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దేవుడు వరమిచ్చిన 30వ తేదీన జరగనున్న లింగోజిగూడ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి బంధువు గ్రీన్ పార్క్ కాలనీలో ఓ ఇంట్లో డబ్బులు పంపిణీ చేస్తుండగా బీజేపీ కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డబ్బులు పంచుతున్న వ్యక్తిని ఎన్నికల అధికారులకు, పోలీసులకు పట్టించినప్పటికీ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి వచ్చి పోలీసు వెహికల్ నుంచి దిగి వెళ్లిపోయారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరారు. డబ్బులు పంచుతున్న ఇన్ఫర్మేషన్ రావడంతో మేమందరం కూడా గ్రీన్ పార్క్ కాలనీలో తిరుగుతూ ఉన్నాం. ఒక బాబు, ఒక 30 ఏళ్ళ పిల్లగాడిని, 25 నుంచి 30 ఏళ్ళ పిల్లగాడిని మేము రెడ్ హ్యాండెడ్గా డబ్బులతో సహా ఫోన్లు డబ్బులతో సహా రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వెంటనే ఎలక్షన్ స్క్వాడ్ని పిలిపించడం జరిగింది. ఎలక్షన్ స్క్వాడ్ వెంటనే వచ్చి వాళ్ళు వీడియోలు, ఫోటోలతో సహా ఆ క్యాండిడేట్ని పట్టుకొని పోలీస్ వ్యాన్లో అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కృష్ణారెడ్డి గారని క్యాండిడేట్కి సంబంధించిన దగ్గర చుట్టం ఉన్నాడు. ఆ చుట్టం ఇంట్లో లిక్కర్, డబ్బు ఇక్కడ నుంచే సరఫరా అవుతున్నదని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక్కడనే నిలబడ్డాం. మేము అరెస్ట్ అయిన వ్యక్తిని పోలీసుల సమక్షంలో
ఎలక్షన్ అధికారుల అబ్జర్వర్ల సమక్షంలో క్లియర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు దౌర్జన్యం చేసి ఇక్కడ అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఎవడు ఏం చేస్తాడు చూస్తా అనే విధంగా తన 20 మంది అనుచరులతోని ఆ పోలీస్ వ్యాన్లో ఉన్నటువంటి అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని భుజం మీద చేసి బాధాపుతో తీసుకుపోవడం సిగ్గుచేటు. ఇది పోలీసుల సమక్షంలో జరిగిందంటే మరి పోలీసులు అడ్డుకోకపోవడం అంటే ఇక అంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. నగదు దాదాపు 29,000 ఒకటి, ఇంకొక 20 దాదాపు 52,000 53,000 రూపాయలు దొరికినాయి. వాటిని విచారణ చేయాలి. ఈ యొక్క క్యాండిడేట్ దౌర్జన్యంగా తన అనుచరులతో వచ్చి అందరి సమక్షంలో పోలీస్ జీబులు ఉన్న వ్యక్తిని అందరి సమక్షంలో తీసుకుపోవడం ఇది నిజంగా ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ నేను పైల్వానిగిరి చేస్తున్నా అనే విధంగా పోలీసులకు కూడా సవాల్ చేసి ఇక్కడ ఎన్నికల అధికారులకు. నల్గొండ జిల్లా నకిరికల్ మున్సిపల్ పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్తగా ఏర్పాటైన నకిరికల్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా 21,382 మంది ఓటర్లున్నారు. ఇందులో 10,537 మంది పురుష ఓటర్లు, 10,845 మంది మహిళా ఓటర్లున్నారు. మొత్తం 93 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బరిలో ఉన్నారు. 40 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసిన అధికారులు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్లో పాల్గొనే సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లను అందజేస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని శానిటైజేషన్ చేశారు. ప్రతి ఓటర్కు మాస్క్ తప్పనిసరి చేశారు. మాస్క్ ఉంటేనే పోలింగ్ కేంద్రంలోకి వచ్చే విధంగా కఠినంగా నిబంధనలు చేపట్టారు. ఇక ఈ పోలింగ్ కోసం 300 మంది సిబ్బంది, మరో 400 మంది పోలీసులు పనిచేస్తున్నారు. నకరేకల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ సిబ్బందికి సామాగ్రిని, బ్యాలెట్ బాక్సులను, బ్యాలెట్ పేపర్లను అందజేశారు. నీకంటే ఎక్కువ నాకు ఫీలింగ్ అనేది రావుల దామోదర్ ఏపీఓ. మన నకరికల్ పురపాలికలో టోటల్ 40 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి వార్డుకు 2 పోలింగ్ స్టేషన్స్. టోటల్ ఓటర్స్ 21,382. ప్రతి పోలింగ్ స్టేషన్లో సుమారుగా 500 to 600 ఓటర్స్ ఉన్నారు. అండ్ మన ప్రతి పోలింగ్ స్టేషన్లో మన 5 సిబ్బంది ఉన్నారు. టోటల్ మన దగ్గర 200 మెంబర్స్ ప్లస్ 50 రిజర్వ్స్ 250 సిబ్బంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక పిఓ, ఒక ఏపీఓ ప్లస్ 3 ఓపీఓస్. మన ప్రతి పోలింగ్ స్టేషన్లో అన్ని అరేంజ్మెంట్స్ కోవిడ్ నిబంధనల ప్రకారం ఉంది. ప్రతి సిబ్బందికు ఫేస్ షీల్డ్, మాస్క్, మన శానిటైజర్, గ్లవ్స్ కూడా ఇచ్చాము. తర్వాత ఆల్ పోలింగ్ స్టేషన్స్ ముందు మన సర్కిల్స్ వాకింగ్ దూరం గురించి కూడా పెడుతున్నాము. అండ్ మన అరేంజ్మెంట్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఇది మధ్యాహ్నం లంచ్ తర్వాత మధ్యాహ్నం వరకు ఇది అయిపోతుంది. సో ఇది ఆల్ అరేంజ్మెంట్స్ అవి. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో కోవిడ్ కేర్ కేంద్రాల్లో వైద్య సేవలను పటిష్టం చేసే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ను కలెక్టర్ వివేక్ సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన సేవలపై ఆరా తీశారు. వైద్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండేలాగా అధికారులు కృషి చేయాలని కోరుతున్నారు. అంబులెన్స్ ఎనీ ఎమర్జెన్సీ అంబులెన్స్ ఆర్డీఓ చెప్పేసి హార్లో తీసుకోండి. డాక్టర్స్ అండ్ పారామెడికల్ స్టాఫ్ యూ స్టార్ట్ ద వాకింగ్ ఇంటర్వ్యూ. The online and talking and everything is wearing and removing the techniques.
So for wearing we have adopted this method, we participate. And like the ground floor we have this docking method, where we can remove and we can go out and then dispose of the biometrics. Okay, PP kits to immediately arrange. Medical equipment, so doctor was the medical equipment and all oxygen to be put on. Vaccines we will do. So catering contractor we have to give them catering contractor. So if you have got good catering contractor within providing services within the railway, you can suggest, we will give the orders. We will give the order. We will give the order. Okay. You just suggest. Sure. So that you know, like your ambulance there. Okay. Sure. Then linens you have to provide. Segregation disposal, the biomedical waste operator will take care. So barricading already you are doing. Already. Tents outside. Outside. Deliver start cheyagalaru. ఎప్పుడు స్టార్ట్ చేసినా చెప్పండి. అది రేపు మంచి రోజు ఉందా లేదా? స్టార్ట్ అడ్మిటింగ్. సార్ యువర్ రిక్వైర్మెంట్ was 40% you want to do for your we are not keep it, but in case of emergency we that you see the part of facility you want to reserve for yourself. Rest so your thing gets. వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో 55వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి గడ్డం శ్రీదేవి శ్రీరామ్ ప్రసాద్ గెలుపు ఖాయమని మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి గడ్డం శ్రీదేవి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరును పలకరించగా ఓటర్ల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. గత ప్రభుత్వంలోని కార్పొరేటర్ డివిజన్ ప్రజలను డివిజన్ అభివృద్ధిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. పేదలను దళిత కుటుంబాలను పట్టించుకోలేదని, కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు కల్పించలేదని ఘాటుగా విమర్శించారు. పేదల సంక్షేమం, సేవా కార్యక్రమాలు, డివిజన్ అభివృద్ధి కేవలం స్వతంత్ర అభ్యర్థితోనే సాధ్యమవుతుందని, కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని 55వ డివిజన్ ఓటర్లను ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ ఇంటికి పోయినా గడప గడపకు కూడా మమ్మల్ని మీరుంటేనే బాగుంటుందనే నినాదం ప్రజల నుంచి మాకు రావడం జరిగింది. అలాగే నేను చేసిన డివిజన్ అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి నేను చేస్తున్న సేవలు కానీ, స్వచ్ఛందంగా నేను ఎవరైనా ఆదుకున్నా కానీ అన్నిటితో పాటుతో మాకు బలంగా ఊరు ప్రజలు మమ్మల్ని బలంగా నిలబెడుతున్నారు. ఇందుకు జరిగే ఎలక్షన్స్లో కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీని ఇవ్వగలరని కోరుకుంటున్నాను. నెల్లూరులో టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కరోనా విలయతాండవం ఆడుతుంటే వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రజల ప్రాణాలతో డ్రామాలాడుతున్నారని అన్నారు. జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కరోనా బాధితులను ఆదుకోలేకపోతే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. 4 నెలల నుంచి ప్రెస్ మీట్లకైతే చాలా దూరంగా ఉండి నేను మా తల్లి పనిలో నిమగ్నమై ఉన్నాను. ఆ పని ఇంకా పూర్తయ్యేదానికి 1 నెల ఉన్నా కూడా ఇప్పుడుండే పరిస్థితులు గురించి జనాలు ఫోన్లు చేసి చెప్తుంటే మనం గమ్ముగా ఉంటే ఇక లాభం లేదని అనుకొని భావించి ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ నేను మొదలు పెట్టడం జరిగింది. ప్రజలందరికీ ఆ తల్లి దీవెనలు ఉండాలని, ఈ కష్టకాలంలో ఆ తల్లి అందరినీ, ఆ చెంచు తల్లి అందరినీ చల్లంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కరోనా సిచ్యువేషన్ నల్గొండ జిల్లా నకరేకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎలక్షన్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రం నుండి బ్యాలెట్ బాక్సులోని సిబ్బందిని ప్రత్యేక వాహనాల్లో సంబంధిత వార్డులలోని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు తరలించారు. PS నెంబర్ 19 కి ఒక ఓపీని అలాట్ చేసాయో కిరణ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కి రిపోర్ట్ చేయాలి.
రైట్ సార్. వెబ్ కాస్టింగ్ సిబ్బంది కూడా సేమ్ ఇదే పోలింగ్ స్టేషన్స్ కి సంబంధించినటువంటి వెబ్ కాస్టింగ్ సిబ్బంది కూడా ట్రయల్ రన్ చేయాలండి. ఖచ్చితంగా మీరు 4 స్టేషన్లో ముమ్మిడివరంలో శ్రీ 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 ఉమా సూర్యేశ్వర స్వామివారి దేవాలయంలో ఆలయ అర్చకులు కొత్తలంక సూరిబాబు ఆధ్వర్యంలో స్వామివారి పుష్పోత్సవ కార్యక్రమం నిరాడంబరంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ భక్తుల్ని అనుమతించకుండా కార్యక్రమం నిర్వహించామని అర్చకులు సూరిబాబు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టెస్టింగ్ కిట్లు లేక కరోనా పరీక్షలు నిలిచిపోయాయి. ఉదయం నుండి పీహెచ్సీ ఎదుట కోవిడ్ పరీక్షల కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. రోజురోజుకు కరోనా విజృంభిస్తుండటంతో తాళ్లపేట ఆరోగ్య కేంద్రానికి దండేపల్లి, జన్నారం మండలాల ప్రజలు పరుగులు తీస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 2వ డివిజన్లో పోటీ చేస్తున్న బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి లావుడియా రవి నాయక్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు, డబ్బులకు అమ్ముడుపోయారని టీఆర్ఎస్ నాయకులు తనపై అసత్య ఆరోపణలు, దుష్ప్రచారం జరుగుతుందని అన్నారు. తాను బరిలో ఉన్నానని అసత్య ప్రచారాలను బీజేపీ అభ్యర్థి లావుడియా రవి నాయక్ విలేకరుల సమావేశంలో ఖండించారు. గుల్లసింగారం కానీ, వంగబాడులో కానీ, పెగడపల్లిలో కానీ పైసలు పంచుకుంటూ బీజేపీ అభ్యర్థి పైసలతోని అమ్ముడు పోయిండని దుష్ప్రచారం చేస్తుండ్రు. నేను ఒకటే చెబుతున్నా, మీ ఓటమి ఖాయమని మీకు తెలిసిపోయింది. దానితోనే మీరు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఆల్రెడీ 2వ డివిజన్ గెలుపు ఖాయమైంది. దాని కొరకే మీరు ఈ రోజున గడప గడపకు పైసలు పంచుకుంటూ నా మీద దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. నేను 2వ డివిజన్ ప్రజలకు కోరుకున్నది ఒకటే, ఒక్కసారి ఆలోచించండి. ఒక 5 సంవత్సరాల పాలన వాళ్ళకి ఇచ్చిర్రు. వారు ఏ విధంగా ఉన్నారు, వారు ఎక్కడ ఉన్నారు, మనకు అందుబాటులో ఉన్నారా? అదేవిధంగా
రాబోయే రోజుల్లో మరి వాళ్ళకి తగిన గుణపాఠం మీరు చెప్పాలి. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా ఏ పని ఉన్నా మన దగ్గర వాళ్ళు చేసే దగ్గర ఉండేదే చేస్తారు. రేపు ఏమైనా పనులు కావాలనుకో వాళ్ళ ఊరికి ఎక్కడో పోవాలి, వాళ్ళ భర్త జెడ్పీటీసీ, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఇంకో ఉద్యోగం కావాలట, వాళ్ళ ఇద్దరికి ఇద్దరు ఉద్యోగాలట. మరి మిగతా వాళ్ళు ఎటు పోవాలి? అందుకే 2వ డివిజన్ ప్రజలకు నేను చెప్పేది ఒకటే, మీరు ఈ దుష్ప్రచారాన్ని నమ్మవద్దు. ఎందుకంటే ప్రజలు మా వైపు ఉన్నారు. కదిరి పట్టణంలో మానవత్వం పరిమళించింది. పట్టణంలోని 8వ వార్డుకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి 28వ తేదీన కరోనాతో మృతి చెందాడు. మృతునికి సంతానం లేకపోవడంతో అంత్యక్రియలు చేయడానికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో 7వ వార్డుకు చెందిన వాలంటీర్ మస్తాన్ అనే యువకుడు ముందుకు వచ్చి మానవత్వం చాటుకున్నాడు. మృతుని భార్యతో కలిసి అంత్యక్రియలు పూర్తి చేశారు. దీంతో ఆ యువకుడికి పట్టణ ప్రజలు అభినందించారు. ఈ విషయాన్ని పట్టణ ప్రజలు సోషల్ మీడియాలో పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వాళ్ళ బంధువులు చుట్టాలు మస్తాన్ మరి నేను 7వ వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఆమెకి ఆయన పిల్లలు లేరు, బంధువులు కూడా రాని పరిస్థితి. బెంగళూరులో ఫుల్ లాక్డౌన్తో వాళ్ళు కూడా అక్కడే ఉంటున్నారు. ఆమె రోజున నేను చూడలేక ఇట్లా చేయడం జరిగింది. వాళ్ళ బంధువులు చుట్టాలు మస్తాన్ మరి నేను 7వ వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఆమెకి ఆయన పిల్లలు లేరు, బంధువులు కూడా రాని పరిస్థితి. బెంగళూరులో ఫుల్ లాక్డౌన్తో వాళ్ళు కూడా అక్కడే ఉంటున్నారు. ఆమె ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల రిమ్స్ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కోరారు. కోవిడ్ కారణంగా చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ రూమ్లో ఉంచితే ఎలుకలు తింటున్నాయి అన్నారు. కనీసం వారి బంధువులకు ఆఖరి చూపు చూడలేని పరిస్థితి నెలకొందన్నారు. అదేవిధంగా కరోనా పేషెంట్స్కి సంబంధించిన వస్తువులను రిమ్స్ మురికి కాలువలో పడేస్తున్నారు. దీనివల్ల పరిసర ప్రాంతాల ప్రజల ఆందోళనకు గురవుతున్నారు. వీటి ద్వారా కొంతమంది ఆరోగ్యం క్షీణించిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా రిమ్స్ డైరెక్టర్ స్పందించి మార్చురీని వేరే చోటికి తరలించాలని కోరారు. పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఇక్కడ చూస్తే బిల్డింగ్ మొత్తం విండోస్ లేవు, విండోస్కి గ్లాసెస్ లేవు. మరి డెడ్ బాడీకి లోపల ఫ్రిడ్జ్ బాక్స్ సరిగా పనిచేస్తలేదు. ఇంకా ఎలుకలు, ర్యాట్స్ ఉన్న ఒక 2 డెడ్ బాడీస్ బ్లడ్ కింద పడుతుండే, ఎక్కువ ర్యాట్స్ అయిపోయింది. నేను రిమ్స్ డైరెక్టర్ని, డిఎంఎడ్హెచ్ఓని, డిస్ట్రిక్ట్ కలెక్టర్ని ఒకటే కోరుతున్నా, బతుకున్న మనిషికి అయితే మనం సేవ చేస్తలేము. బతుకున్న మనిషి అయితే చాలా ఇబ్బందుల్లో చనిపోతున్నాడు, ఆక్సిజన్ లేదని, మరి ఇంజక్షన్ దొరకకుండా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ చనిపోయిన తర్వాత అయినా కనీసం ఆయన బాడీ మంచి ఏసీ బాక్స్లో పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకోటి ఆ మార్చిని మంచి చేయాలా. ఇంకా ఉన్న అటు చూపెట్టు బాబు, ఇల్లు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందిలో ఉన్నారు. మొత్తం వాయిస్ మొత్తం వాళ్ళ దగ్గర పోతుంది. ఇంకా భయాందోళనలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే పెద్ద టీచర్స్ కాలని పక్కకే ఈ గోడ సరిగా లేదు, గోడ పడిపోయింది. వాళ్ళు భయపడుతున్నారు, రాత్రి ఫోన్ చేసి ఏడుస్తున్నారు. మొత్తం వాళ్ళకు బోల్తాం ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రావిర్యాలలో కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించిన మంత్రి సవితా ఇంద్రారెడ్డి. 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని వెల్లడి. జగన్పై తులసిరెడ్డి ఫైర్. దేవుడు వరం ఇచ్చినా పూజారి అడ్డుకుంటున్నట్లుందని విమర్శ. లింగోజిగూడ డివిజన్ గ్రీన్ పార్క్ కాలనీలో ఉద్రిక్తత. కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్. నకరికల్ మున్సిపల్ పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి. పోలింగ్ సిబ్బందికి సామాగ్రిని, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు అందజేస్తారు. గుంటూరులో కోవిడ్ కేర్ సెంటర్ను సందర్శించిన జిల్లా కలెక్టర్. వైద్య సేవలపై ఆరా. V3 వీక్షకులకు
మనవి. కరోనా విజృంభిస్తున్న వేళ దయచేసి ప్రతి ఒక్కరూ మాస్క్ను ధరించండి. అవసరమైతేనే బయటికి వెళ్ళండి. శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. అలాగనే చేతులు తరచుగా కడుగుతూ ఉండండి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.